ఆయన గురించి ఒక మాట ఉంది, దక్షిణామూర్తి పరమమంగళ స్వరూపం. ఎవ్వరికి ఏమి భయం కానీ, బాబోయ్ అలా ఉన్నాడేంటని కానీ అలా ఏం ఉండదు. మీరు హాయిగా వెళ్ళి ఆయన్ని స్పృశించవచ్చు. అంత మంగళప్రదుడుగా, అంత సంతోషంగా ఉంటుంది. ఇంచేత అంటే ఆయన మీద ధ్యాన శ్లోకంలోనే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసఋషిగణైరమృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీది. ముదితవదనం, ఆయన చిరునవ్వు నవ్వుతూ ఎంతో సంతోషంగా. దక్షిణామూర్తి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఎందుకు మాట్లాడడం తెలుసా? మాట్లాడడం చేతకాక కాదు. మాట్లాడాలి అంటే ఎవరు ఉండాలి? ఇంకోళ్ళు ఉండాలి కదా. ఇంకోళ్ళు ఉంటే మాట్లాడినవాడు మాట్లాడినవాడు, ఇంకోళ్ళు లేకుండా మాట్లాడినవాడు పిచ్చివాడట. అదే ఆయనలో అయినా అలా మాట్లాడుకుంటారు ఏంటంటే అక్కడ ఎవరు లేరు కదా. దక్షిణామూర్తి ఎందుకు మాట్లాడడు అంటే దక్షిణామూర్తి మాట్లాడడానికి రెండవ వ్యక్తి లేదు. ఏమిటంటే మరి ఎదురుకుండా నలుగురు ఋషులు ఉన్నారు కదా, సనక సనందనాదులు అనొచ్చు మీరు. మన దృష్టిలో సనక సనందనాదులు ఉన్నారేమో, కానీ దక్షిణామూర్తి దృష్టిలో ఇంకా వేరుగా ఋషులు వేరు. ఉన్నది ఒక్కటే శివం, అంతటా నిండి ఉన్నటువంటి ఆత్మ చైతన్యం. అదే మనకి కనపడక వస్తుంది ప్రారంభం అంతా. మనకి నామరూపాలు కనపడతాయి. ఉన్నది ఒక్కటే పదార్థం, బ్రహ్మం సత్. ఆ సత్ ఆయనై ఉన్నాడు. ఎదురుగుండా ఉన్నది అదే, ఆయన అదే, అంతా అదే. అంతా అది ఒక్కటే అయినప్పుడు ఇంకా మాట్లాడడానికి రెండవది ఏది? ఇక రెండవది లేదు. రెండవది లేనప్పుడు మాట్లాడడం ఎలా కుదురుతుంది? అందుకు ఆయన మాట్లాడడం. మాట్లాడకుండా ఉండడానికి కారణం రెండవది లేకపోవడం అయితే ధ్యానమునందు మీకు కనపడుతున్నది రెండు. ఆయనోడు ఉన్నాడు, మీరోడు ఉన్నాడు. ఆయన పాదములు పట్టుకుంటే ఏమవుతుందంటే రెండు లేవు, ఉన్నదొక్కటే అన్న జ్ఞానము మీకు. దానికి కావలసినటువంటి భక్తి, వైరాగ్యము, జ్ఞానము మూడు కలుగుతాయి. ఆయన పాదములు పట్టుకున్నటువంటి వారికి సమస్తము అవుతుంది. దక్షిణామూర్తి స్వరూపాన్ని మీరు చూశారో లేదో, మీరు ఎప్పుడైనా మనసులో ఊహ చేయండి. వెనకాతల ఒక పెద్ద వటవృక్షం, పెద్ద కొమ్మలతో అంత పెద్ద చెట్టు చూడగానే అసలు మీకు ఎంతో మంగళప్రదమై ఎంతో సంతోషం కలుగుతుంది. నమో వృక్షేభ్యో హరికేశాయోపమీతి నే పుష్టానాం పతయే నమో నమో అంటుంది కదా యజుర్వేదంలో ఉపాధ్యాయ. అసలు ఆ చెట్టు శివస్వరూపం, అంత పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద దక్షిణామూర్తి కూర్చుంటాడు. ఏదో ఒక రాయి అనుకోండి, ఆ రాతి మీద కూర్చుని కుడికాలు కింద ఎడమకాలు తీసి కుడి తొడ మీద వేస్తాడు. ఇప్పుడు మీకు స్పష్టంగా కుడిపాదం కనపడుతూ ఉంటుంది. కాబట్టి దక్షిణామూర్తి స్వరూపంలో పాదములు కనపడకపోవడం అనేటటువంటిది మీకు ఉండదు. ఆయన దక్షిణాన్ని చూస్తూ కూర్చుంటాడు. ఆయన దక్షిణ దిక్కుని చూస్తూ కూర్చుని 4 చేతులతో ఉంటాడు. కుడి చేతి వైపు 2 చేతులు ఉంటాయి, ఎడం చేతి వైపు 2 చేతులు ఉంటాయి. కుడి చేతి వైపు కిందనున్న చేతితో ఇలా చిన్ముద్ర పట్టుకుంటాడు. ఈ బొటన వేలికి చూపుడు వేలి కలుగుతాడు. ఎందుకంటే ఈ వేలు ఏం చేస్తుందంటే ఇలా చూపిస్తుంది. నువ్వు నేను అని 2 కింద విడదీస్తుంటుంది. ఇప్పుడు ఈ వేలు ఒకటితో కలపాలి. ఇది ఈ మూడిటిని వేరు చేసి మాయకి కారణం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, భూత, భవిష్యత్, వర్తమాన కాలం అని అన్ని 3 కింద చూపిస్తూ వేరు చేసి నువ్వు వేరు, నేను వేరు, అది వేరు, ఇది వేరు అన్నీ ఇలా చూపించింది అంటే 2 అయిపోతుంది. 2 అవ్వడానికి కారణమైనటువంటి ఈ వేలుతో కలిసిపోతుంది. కలిసిపోతే ఇప్పుడు 0, పూర్ణం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమైపోతుంది. ఇది జీవుడికి గుర్తు, ఇది బ్రహ్మమునకు గుర్తు. అందుకే అసలు దీంతో కలియకుండా ఇంకా ఏ శక్తి ఉండదు. ఈ వేలు కానీ, ఈ వేళ్ళు కానీ, ఈ 4 వేళ్ళు కానీ కలిసి ఏమీ చేయలేదు. ఈ వేలుతో కలిస్తేనే ఈ వేళ్ళకి శక్తి. ఇలా పట్టుకున్నాను అనుకోండి శక్తి ఉంటుంది. ఈ 4 వేళ్లతో ఇలా పట్టుకున్నాను అనుకోండి శక్తి ఉండదు. ఈ 3 కలిసే అనుకోండి పెద్ద పట్టుకోవచ్చు. ఇలా పట్టుకోవాలన్నాను
ఇలా పట్టుకో అన్నాను అనుకోండి బలం. ఈ వేలు తగిలితేనే ఈ వేళ్ళకి బలం వస్తుంది, ఈ వేలు తగలకపోతే బలం. ఇది 4 వేళ్ళకి దూరంగా వేరుగా బొద్దుగా కూర్చోండి. ఇదే బ్రహ్మం. ఈ బ్రహ్మము ఉన్నది ఒక్కటే, కానీ ఇది వేరు చేసి జీవుడు బ్రహ్మము లోకము అని అన్నిటినీ వేరు చేసి చూపిస్తుంది. ఇది దీంతో కలిసిపోతే జీవ బ్రహ్మైక్య సిద్ధి. అప్పుడు ఈ 3 అవస్థలకి సాక్షిగా చైతన్య స్వరూపంగా నిలబడిపోతుంది. కుడి చేతి వైపు ఉన్న 2 చేతులలో కింది చేతితో ఇలా చిన్ముద్ర పట్టుకుంటాయి. ఆ చెయ్యే, ఆ ముద్రయే నీకు సమస్తమైన జ్ఞానాన్ని అనుగ్రహించగలరు. యో ముద్రయా భద్రయా అంటారు శంకరాచార్య. అదే భద్రమైన ముద్ర. ఒక చేత్తో ఇలా ముద్ర పట్టు, పైన ఉన్నటువంటి చేత్తో ఢమరుక పట్టుకుంటారు. ఆ ఢమరుక కదిలిందో శబ్దం వస్తుంది. ఇది నిశ్శబ్దం, అది శబ్దం. ఆ శబ్దంలోంచి సమస్త శాస్త్రములు ఉంటాయి, సమస్త భాషలు ఉంటాయి. అన్నీ ఆ ఢమరుకలోంచి వస్తాయి, అన్నీ నిశ్శబ్దంలోకి. అవి ఈ 2 చేతులు పైన ఢమరుక పట్టుకుని తెల్లటి చెయ్యాలి, కింద ఇలా చిన్ముద్ర పట్టి ఎర్రటి అరిచేతితో తెల్లటి చెయ్యి, స్వర్ణ కంకణాలు వేలాడుతుంది. ఎడం చేతి వైపు కింద ఉన్నటువంటి చేతిలో ఇలా పట్టుకుని పుస్తకాలు పట్టుకుంటారు. పైన ఉన్నటువంటి చేతితో అగ్నిహోత్రాన్ని పట్టుకుంటారు. మీకు ఎప్పుడైనా కూడా శాస్త్రంలో వృత్తి ఏంటంటే కుడి చేతి వైపు ఉన్నది ప్రధానమైనది, ఎడమ చేతి వైపు ఉన్నది అప్రధానమైనది. ఇటువైపు ఉన్నదానికి ఉన్న పవిత్రత ఇటువైపు ఉన్నదానికి ఉండదు. అందుకే పూజ చేసేటప్పుడు పూజా సంభావనలు ఏమీ ఎడం పక్కన పెట్టడం. అలా పెట్టుకుని పూజ చేస్తున్నాడు అనుకోండి, ఆయనకి పూజ ఏమీ తెలియదు. అవి మంగళప్రదములు కాబట్టి కుడి చేతి పక్కన ఉంచుతారు. ఏది కుడి చేతి పక్కన ఉంటుందో అది పవిత్రం, ఏది ఎడం చేతి పక్కన ఉంటుందో అది దీనికన్నా కూడా తక్కువ స్థాయి కలిగినది. అందుకే ప్రధానమైన వాళ్ళందరినీ కుడి చేతి పక్కన ఉంచుతారు, అంత ప్రధానం కాని వాళ్ళందరినీ ఎడం చేతి పక్కన ఉంచుతారు. ఇప్పుడు ఈ సభకు అన్వయించి అందుకని కుడి చేతి పక్కన ఉన్నది ప్రధానం. పుస్తకాలు ఎంతవరకు ప్రధానం అంటే అంతవరకు. అసలు ప్రధానం ఏది అంటే ధ్యానము, అనుష్ఠానము, ఈశ్వరుణ్ణి తెలుసుకునేటువంటి ప్రయత్నం. అదే ప్రధానం. పూర్వ పుస్తకాలు చదవడం గొప్ప విషయం కాదు. అందుకే పుస్తకాలు ఎడం చేతిలో పెడతాయి. ఈ చిన్ముద్ర కుడి చేతి వైపు ఉంటే ఢమరుక పైన, ఎడం చేతి వైపు పుస్తకాలు ఉంటే పైన అగ్నిహోత్రం. అదే లైకారకం, అదే జ్ఞాన ఆవిర్భావములకు హేతు. కాబట్టి ఈ అగ్నిహోత్రాన్ని పైన పట్టుకుంటాడు. 4 చేతులతో ఉండి సూర్యబింబం ఇటు, చంద్రబింబం ఇటు ఉండి పెద్ద కొప్పు వేసుకుని కూర్చుంటాడు. దాని మీద తడిగా అరుణఘటేశ్వరుడు అంటారు. ఎప్పుడు గంగతో తడిసి ఉంటుంది కాబట్టి ఎర్రటి జుట్టుతో ఉంటాడు. ఎర్రగా ముత్యం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతుంటాడు. నేను ఇంకా ముత్యం అన్నాను, స్ఫటికమణి విభం. స్ఫటికం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది. ఉండి కూర్చుని ముదిత వదనం, చాలా నవ్వుతూ ఉంటాడు. ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు అంటే నన్ను ఆశ్రయించేవారెవరు అని చూస్తాడు. ఎవరైనా తన పాదముల దగ్గర పడిన వారు ఉంటే వారిని అనుగ్రహించడానికి కూర్చుంది. అందుకని ధ్యానమునకు అత్యంత యోగ్యమైనటువంటి మూర్తిగా దక్షిణామూర్తి స్వరూపం నిర్ణయం చేయబడింది. మనకి ఆంధ్రదేశంలో అత్యంత అద్భుతమైన దక్షిణామూర్తి స్వరూపం శ్రీకాళహస్తి దేవాలయంలో దక్షిణాభిముఖంగా ఉంటుంది. గుడి లోపలికి వెళుతూ ఉంటేనే ఎదురుగుండా కూర్చుంది. ఇప్పుడు నేను మీకు రేపటికి మీ మనసుకి తర్ఫీదు ఇవ్వండి అని ఒక మాట చెప్పాను కదా. ఇప్పుడు మీకు బాహ్యంలో ఆ రూపాన్ని వర్ణించి చెప్పాను. మీరు ధ్యానమునకు ముందు కూర్చోగానే ఉత్తర క్షణంలో చూడమని మనసుకి తెలుసు. అది శిల్పం, అది తిరగబడుతుంది. తిరగబడితే ఏమైపోతారంటే చాలామంది సాధకులు స్పృహతులు, నా మనసు ఒక్కట్లేదంటే ఆయన చెప్పాడు కానీ మాకు ఆ ధ్యానం కోరట్లేదంటే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జంజం వేసుకునే వాళ్ళకి తెలుసు. యజ్ఞోపవీతాన్ని ఇలా ఏదో పూలదండలా ఉంచారు.
ఇలా ముడేసేసి ఉంచుతారు. ఆ యజ్ఞోపవీతం కొత్తగా నూతన యజ్ఞోపవీతం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఇలా తడి తగలగానే స్నానం చేయగలిగా చుట్టుకుంటుంది. ఎందుకంటే చాలా కాలం చుట్టేసి ఉంది కాబట్టి దానికి అలవాటు చుట్టేసుకుంటుంది. స్ప్రింగ్ ఉందనుకోండి, మీరు ఇలా లాగి వదిలేస్తే మళ్ళీ చుట్టేసుకుంటుంది. ఎందుకంటే చాలా కాలంగా అది వైండ్ అయిపోయింది, చుట్టుకుపోయింది. కొన్ని కోట్ల జన్మలుగా మనసుకి తిరగడం అలవాటు. ఇప్పుడు మీరు అకస్మాత్తుగా దక్షిణామూర్తిని పట్టుకోవాలంటే పట్టేసుకుంది అనుకోండి, మీరు చాలా గొప్పవారు. సాధన అన్నది ప్రారంభం చేశారు కాబట్టి దాని గుర్తు ఏమిటంటే మనసు నిలబడలేదు. నా మనసు నిలబడలేదు అని గుర్తుపట్టారు అంటే మీ మనసు యొక్క కదలికని కనిపెడుతున్నటువంటి స్థితిలో మనసు కన్నా పైన మీరు కూర్చుని చూస్తున్నారు. అది మొదటి విషయం. ఒక దురలవాట ఉన్నవాడు బాగుందంటే దురలవాటలో ఉన్నాడు అనుకోండి, వాడు బాగుపడ్డవాడు. నేను ఈ దురలవాటు విడిచిపెట్టలేకపోతున్నానండి. ఎలాంటి విడిచిపెట్టడం అన్నాడు అనుకోండి, వాడు మారడం ప్రారంభమైంది, వాడి ఎందుకు మార్పు ప్రారంభమైంది. నా మనసు నిలబట్టం లేదండి అని ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళు సాధన ప్రారంభం చేశారు. కాబట్టి వెంటనే నా మనసు దక్షిణామూర్తిని పట్టుకోలేదు వెంటబెట్టుకోకండి, అలా పట్టుకోదు. మీరు తర్ఫీదుని ఇవ్వాలి. ఏదో 2-3 గంటల ఏం చెప్పాడు, మీ చేతి పక్కన కింది చేతిలో అన్నాడు, కింది చేతిలో ఏముంటుందన్నాడు, పై చేతిలో ఏముంటుందన్నాడు, ఏ కాలు మీద ఏ కాలు ఉంటుందన్నాడు అని అడగండి. ఎవరిని అడగాలి? మీరు మీ మనసునే అడగాలి. ఇప్పుడు అది ఏం చేయాలి? చెప్పాలి. చెప్పలేకపోయింది అనుకోండి, నువ్వు వినలేదు సరిగ్గా. రేపు వాడు ధ్యానం అంటాడు, నీకు ఏ చేతిలో ఏముందో తెలియదు, ముసుగుడికి లేచి అదే అడిగితే చూసావా నువ్వు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎంత అవమానం వచ్చిందో, రేపైనా జాగ్రత్తగా విను అని మీరు దాన్ని పట్టుకోవడానికి అదే సాధన. ఈ ఆలోచించి ఏం చెప్పాడు, చిత్ర ఈ వేలు కలిపి ఉంటుంది, ముద్ర అన్నాడు, ఆ ముద్ర ఏదో అన్నాడు, సరే వదిలేసి చిరు ముద్ర అన్నాడు అని మీరు దాన్ని మళ్ళీ పట్టుకో అంటున్నారు అనుకోండి, అది పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ పట్టుకునే ప్రయత్నం చేయడమే ధ్యానం. అందుకే అకస్మాత్తుగా ఇవాళే ధ్యానం చేసేయాలి అని నిర్ణయం చేసుకోకండి. మీరు ఈ వారం రోజులు ప్రతిరోజు ఉదయం వేళ కొంతసేపు ధ్యానాన్ని మెల్లిమెల్లిగా ఎలా పెంచచ్చో నేను మీకు చెప్తాను. అలవాటు చేసుకుంటే పట్టేసుకుంటుంది. పట్టుకుని మెల్లగా ఏం చేస్తుందో తెలుసా అంటే మీరు అడగక్కర్లేదు. మీరు దానికి కావలసిన వాతావరణం ఇచ్చి కూర్చోబెట్టగానే అది వచ్చేస్తుంది. చూడండి.